హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అమేజింగ్ అమ్ము. ఇవాళ వీడియోలో ఇంకో సింపుల్, క్విక్ అండ్ ఈజీ టేస్టీ రెసిపీతో అయితే మీ ముందుకొచ్చాను. అదేంటంటే క్యాప్సికమ్ కర్రీ అండి. ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నట్లు ఒక 3 క్యాప్సికమ్‌ని అయితే తీసుకొని ఇలా సన్నగా, పొడవుగా అయితే కట్ చేసుకోవాలండి. ఇది కట్ చేసుకున్న తర్వాత ఒక పౌడర్ తయారు చేసుకోవాలి. దానికి కావాల్సినవి వేరుశనగ పప్పు, కొద్దిగా నువ్వులు, అలాగే వెల్లుల్లి, ఇంకా కొద్దిగా ఎండు కొబ్బెర. ఇలా ప్యాన్ పెట్టుకొని అన్నీ వన్ బై వన్ అయితే బాగా వేపుకోవాలండి దోరగా. ముందుగా మనము వేరుశనగ పప్పునైతే ఇలా వేపుకున్న తర్వాత మనం తీసుకున్న ఎండు కొబ్బరిని కూడా వేపుకోవాలి. ఇంకా దాని తర్వాత వెల్లుల్లిని కూడా ఒక వెల్లుల్లినైతే తీసుకున్నాను. వాటిని కూడా బాగా వేపుకొని పచ్చివాసన పోయే వరకు బాగా వేపుకోవాలి. ఇంకా లాస్ట్‌లో మనం నువ్వుల్ని వేపుకోవాలి. ఎందుకంటే ముందుగా నువ్వుల్ని వేసి వేపితే నువ్వులైతే త్వరగా వేగిపోయి మాడిపోతాయండి. అందుకే కేర్‌ఫుల్‌గా ఇలా ఆర్డర్‌లో వన్ బై వన్ అయితే వేపుకొని ఇది చల్లార్చుకొని పక్కన పెట్టుకోవాలండి. ఇంకా తర్వాత పాన్ తీసుకొని మనకు తిరువాతకు కావాల్సినవి ఆవాలు, జీలకర్ర, ఇంకా ఇక్కడైతే నేను ఒక 5, 6 మీడియం సైజ్ ఆనియన్స్‌నైతే సన్నగా కట్ చేసుకొని పెట్టుకున్నాను. వాటిని కూడా యాడ్ చేసేసుకొని వీటన్నిటిని వన్ బై వన్ అయితే బాగా వేపుకోవాలి. కొద్దిగా కరివేపాకును కూడా యాడ్ చేసుకొని ఆనియన్స్ కొద్దిగా కలర్ చేంజ్ అయ్యే వరకు వేపుకోవాలండి. ఇలా ఆనియన్స్ పింక్ కలర్‌లో వచ్చే వరకు. ఇంకా తర్వాత కొద్దిగా ఫ్రెష్‌గా దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్‌ని కూడా యాడ్ చేయాలి. ఇంకా ఆ తర్వాత మనకు మసాలాకు కావాల్సినవన్నీ వన్ బై వన్ వీడియోలో చూపిస్తున్నట్లు పసుపు, ఉప్పు, ఇంకా ఎండుమిర్చి పౌడరు, ధనియాల పొడి, కొద్దిగా గరం మసాలాని కూడా యాడ్ చేసుకొని వీటన్నిటిని బాగా పొడులన్నిటిని బాగా వేపుకోవాలండి. ఇలా వేపుకున్న తర్వాత మనము ముందుగా కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికమ్‌ని గూడా ఇందులో యాడ్ చేసేసి మొత్తం ఆ మసాలాలన్నీ, ఆనియన్స్, ఇంకా మసాలా పొడులన్నీ ఈ క్యాప్సికమ్‌కి పట్టేలాగా బాగా కలుపుకోవాలండి. ఇలా బాగా కలుపుకుంటేనే మనకు ఆ మసాలా అంతా క్యాప్సికమ్‌కి పట్టి బాగా బాయిల్ అవుతుంది. అప్పుడు క్యాప్సికమ్ బాగా టేస్ట్ అవుతుంది. ఇంక ఇప్పుడు మూత పెట్టేసి మనము ఒక 10 మినిట్స్ అయితే బాగా ఉడికించుకోవాలి. ఇంకా ఈలోపు మనం ముందుగా వేపి పెట్టుకున్న ఆ అవన్నీ గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. ఇలా బాగా వేపుకున్న తర్వాత ఒక 10, 15 మినిట్స్ తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న వేరుశనగలు, నువ్వులు, ఎండుమిర్చి, వెల్లుల్లి పౌడర్‌ని కూడా ఇందులో యాడ్ చేసేసి బాగా కలపాలండి. ఇక్కడ లాస్ట్‌లో యాడ్ చేసి పెట్టిన పౌడర్‌ని కూడా ఈ క్యాప్సికమ్‌కి, ఆనియన్స్‌కి పట్టేలాగా, పచ్చివాసన పోయేలాగా బాగా కలుపుకోవాలండి. ఇంకా అలాగే మనము అన్నీ యాడ్ చేసిన తర్వాత ఎవ్రీ 2, 3 మినిట్స్‌కి ఎక్కడ మాడిపోకుండా, అడుగంటకుండా బాగా కలుపుకుంటూ ఉండాలండి. ఇది వేడి వేడి రైస్‌లోకి కానీ, చపాతీలోకి కానీ చాలా టేస్టీగా ఉంటది. ఒక్కసారి మీరు కూడా ఇదే ప్రాసెస్‌లో ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ సబ్స్క్రైబింగ్ and keep supporting. Thank you once again. Bye bye.